హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ క్రేజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదే ఫస్ట్ టైం నా వీడియో కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను డైలీ వ్లాగ్స్, ఇంకా నేను వెళ్ళే టెంపుల్స్ ట్రిప్స్ ఇవన్నీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చేది ఒకటైనా ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు thumbnail చూస్తే ఆల్రెడీ అర్థమైపోతుంది కదా. ఈరోజు మా చిన్నోడు ఫస్ట్ బర్త్డే అనమాట. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటున్నాము. వీడప్పుడే ఫోన్ మాట్లాడిస్తున్నాడు మా చిన్నోడు. టెంపుల్కి వెళ్ళి అయితే వచ్చేసినాము. ఇంకా బర్త్డే గురించి అని చెప్పి మా అన్నయ్యలు, వదినమ్మలు, పెద్దమ్మ అయితే వచ్చారు. ఇంక మా మామయ్య వాళ్ళు అయితే రావడం అవ్వలేదు, సో అందుకే వాళ్ళు రాలేదు. ఇంక మా మేనమామ కూడా వచ్చిండు. ఇక్కడైతే ఈవినింగ్ ఫుడ్ గురించి అని చెప్పి మా వదినలు అయితే వెజిటేబుల్స్ అవి కట్ చేస్తున్నారు. ఇంకా నేను అయితే ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను. మా పెద్దమ్మ, మా చిన్న పెద్దమ్మ అనమాట. నా లాస్ట్ వీడియోస్ చూసినట్టయితే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. మా పెద్దమ్మ లేనిది ఏ ఫంక్షన్ జరగదు, ఎందుకంటే దగ్గరుండి ఆమె చూసుకునేది. ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఆమె మా పెద్ద వదిన, ఇంకో పక్కన కూర్చున్న ఆమె మా చిన్న వదిన అనమాట. వదినలు మరదలు బాండింగ్లా ఉండదండి, మాది సేమ్ బెస్ట్ ఫ్రెండ్స్ బాండింగే ఉంటుంది. బర్త్డే ఎలా జరిగింది ఏంటి అనేది చూసే ముందు మీరు అందరూ మా బాబుకి అయితే విష్ చేసేయండి. నేను వీడియో పెట్టినప్పటికి బాబుకి బర్త్డే అయిపోయింది, కానీ మీ బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి కదా, సో అందుకే. ఇక్కడైతే సింపుల్గా ఇంట్లోనే బిర్యానీ ఇవన్నీ చేద్దామని అయితే అనుకున్నాము. ఆ ముందు 2 days కంటిన్యూస్గా అయితే వర్షం పడుతూనే ఉంది. మా అన్నయ్య వాళ్ళు వచ్చేటప్పుడు కూడా ఫుల్ వర్షంలో తడుచుకుంటూ వచ్చారు. ఇంకా ముందు రోజు అయితే ఫ్లెక్సీ కొట్టించాము. మా మిగతా అన్నయ్యలు అనమాట. ఈ అన్నయ్యలు వచ్చి డెకరేషన్ చేస్తున్నారు. అన్నయ్యల అల్లుళ్ళ గురించి మాత్రం చేయరా ఏంటి చెప్పండి. మా పెద్దోడు సెకండ్ బర్త్డే కూడా మా అన్నయ్య వాళ్ళే వచ్చి డెకరేషన్ చేశారు. మా గణేష్ అన్నయ్య వాళ్ళు వచ్చి, ఈసారి అయితే మా వెంకయ్య అన్నయ్య వాళ్ళు వచ్చి అయితే చేశారు. ఫ్లెక్సీ అయితే ఇట్లా అయితే కొట్టించినాం. ఎలా ఉంది ఏంటో చెప్పండి. ఇంకా మా హస్బెండ్ వీళ్ళందరూ కలిసి ముచ్చట్లు పెడుతున్నారు. ఇక్కడ ముచ్చట్లు అన్నయ్య వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు డెకరేషన్. మాది ఇంకా బ్యాక్గ్రౌండ్ ప్లేస్ అవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు, కానీ లేకపోతే ఇంకా బాగా వచ్చేది. చాలా బాగుంది కూడా డెకరేషన్. వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగుంది అన్నారు. సరే, వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కావాలి ఒకవేళ అంటే నేను నెంబర్ కూడా ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఇంకా వాళ్ళు చేసిన ఈవెంట్స్ ఫొటోస్ కూడా ఉన్నాయి నా ఫోన్లో, అవి కొన్ని అయితే మేము అప్లోడ్ చేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా అన్నయ్య వాళ్ళు ఫుడ్ తింటున్నారు. మేమైతే ముందే తినేసినాము. ఇక మా వదినమ్మ వాళ్ళు అయితే ఫ్లవర్స్ కడుతున్నారు. వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. నేను ఎక్కడైనా చేయను, మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయను కాదు, మా వదిన వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు అయితే చేయనీరు. సో అట్లా మా పెద్దన్న, చిన్నన్న అందరూ. బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. నేను స్టేజ్లో వేసి హడావిడిగా అంత హంగామాగా అలా అయితే అనుకోను, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోదాం అన్నట్టు అయితే అనుకుంటాను. ఎక్కడ చేయలేదు అనే బాధ లేకుండా సింపుల్గా బర్త్డే గురించి అయితే ఎక్కువే హోప్స్ పెట్టుకున్నలాగే జరిగింది మొత్తం. కాకపోతే మా అత్తయ్య వాళ్ళు అయితే రావడం అవ్వలేదు, కొంచెం ఇంట్లో అవ్వలేదన్నమాట, సో అందుకని రాలేదు. ఇక్కడ ఫైనల్ అయితే బెలూన్స్ అవన్నీ కట్టేస్తున్నారు. వీడియో అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది. చేసేద్దాం అప్లోడ్ అనుకున్నా కానీ అవ్వలేదు. ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఇక్కడ బెలూన్ డెకరేషన్ చేస్తున్నారు. కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా. ఇక్కడైతే ఫుడ్ వండేది మా అమ్మ క్యాటరింగ్కి వెళ్తుంది కదా, అక్కడ అన్నయ్య అనమాట. మా అమ్మ తమ్ముడు అని పిలుస్తూ ఉంటుంది. ఇంకా అతను వచ్చి అయితే వండుతున్నారు. ఇంక మా అమ్మకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్గా టకా కట్ చేసేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ చికెన్ అయితే అయిపోతుంది. ఇలా వచ్చారు, అలా వండారు, అలా వెళ్ళిపోయారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరూ చెప్పారు చాలా బాగా వచ్చింది బిర్యానీ, చికెన్ అని చెప్పి. మేమైతే అందరికీ భోజనాలు అవి ఏం పెట్టుకోలేదు, కానీ మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికైతే మేము ఇంట్లోనే పార్సిల్ అయితే చేసేసినాను. అది కూడా ముందు క్లిప్ చూడండి. ఇంకా బయటనైతే సరదా కూర్చొని ఇట్లా క్రికెట్ అవైతే ఆడుతున్నారు అన్నయ్య అల్లుళ్ళు. మధ్యాహ్నం డీమార్ట్కి అయితే వెళ్ళొచ్చారు. ఇంకా మా చిన్నదని చూడండి కూర్చొని వెనకతల ఫొటోస్ తీస్తున్నారు. నేను వచ్చి స్మూత్ తిప్పుతున్నా, చాలా ఫన్నీగా ఉంటా. ఒరిజినల్ వాయిస్ పెడితే ఇంకా బాగుంటుంది. మనకి తెలీదు బాపా. హాయ్ చెప్పు పాపా. హాయ్ గైస్, మా మామ వచ్చిండు హైదరాబాద్ నుంచి. అసలు ఏం తాగమన్నా తాగట్లేదు, మంచినీళ్ళు తాగట్లేదు, డ్రింక్ తాగట్లేదు, అసలు కాస్ట్లీ డ్రింక్ అస్సలు తాగడు. అంటే 280 రూపాయలు
350 రూపాయలు వస్తుంది తాగుడు. లీటర్ థమ్స్ అప్ డెకరేషన్ కూడా అయిపోయింది. అన్నయ్య వాళ్ళు ఇలా వచ్చి అలా చేసి అలా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇంకో దగ్గర చిన్న ఈవెంట్ ఉందంట, సో అక్కడికి వెళ్ళాలని చెప్పి ఫైనల్లీ ఇక్కడైతే బిర్యానీ చేస్తున్నారు. టేస్ట్ బాగా కుదిరింది, చాలా బాగుంది అనమాట. ఇంక అలాగా మేము ఇక్కడ ఫుడ్ చేస్తూ ఇంకా మా అన్నయ్య వాళ్ళకైతే చెప్పడానికి అని చెప్పి వెళ్ళాము. ఇంకో చెల్లి అయితే వదినతోనే మాట్లాడుతుంది. ఇంకా మా అన్నయ్య వదిన వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళైతే విశాల్ మార్ట్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఫైనల్లీ వంటలు కూడా అయిపోతున్నాయి. ఇక్కడ ఊసలాడుతున్నాము మావయ్య అన్నయ్య అందరం. ఎక్కువ నేనైతే అన్నయ్య వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది, కానీ అన్నయ్య వాళ్ళకి అసలు టైమే ఉండదు. ఇలా వస్తారు అలా వెళ్ళిపోతారు. అలా నన్ను రమ్మని నేను వెళ్తే మాత్రం 10 days అలా ఉంచుకుంటారు వాళ్ళే అక్కడ. వంటలు అవుతున్నాయి అసలు. మా తెల్ల నుంచి ఏం తినలేదు, ఏం తాగలేదు. అది వెళ్ళిపోతుంది మీ అత్తకి. మాయా ఎంఎస్ తప్ప వేరే బ్రాండ్ తాగడు. ఎంఎస్ అంటే ఏం లేదండి, తాగేయడానికి వేరు తాగడానికి తాగడు. తాగడానికి అది ఎక్కడ పోయాలి. మా మావి డ్రింకింగ్ చేయట్లేదని చెప్పి అలా ఆట పట్టిస్తున్నాం అక్కడ. ఇంకా ఫైనల్ అన్నయ్య వాళ్ళ విషయాలు మట్టుకెళ్ళారు. ఇక్కడ ఇంతలోపు ఫుడ్ అయితే పార్సల్ చేసేద్దాం అన్నట్టు ఇంకా పార్సల్ చేస్తున్నాము. బయట మా అమ్మ అయితే ఇంకా మన వాళ్ళందరికీ తినిపిస్తుంది పాయసం. వాళ్ళు అసలు ఆడే పనిలోనే ఉంటారు, ఇంకేం తింటారు చెప్పండి. ఇంకా ఆడుతూనే తింటున్నారు. ఇక్కడ పార్సల్స్ చేస్తున్నాము. పార్సల్స్ ఇక్కడ మా లైన్లో ఉన్న వాళ్ళకి, ఇంకా దగ్గర వాళ్ళకి, క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళ వరకు అని. ఎందుకంటే ఇంటి దగ్గర వచ్చి భోజనాలు అయితే పెట్టలేదు, ఇలా పార్సల్స్ లాగా ఇచ్చేసాము. ఫుడ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. అట్లా ఫుడ్ అంటే ఇంకా మిగిలిపోయింది, మేము వండిన ఫుడ్ మిగిలిపోయింది, పార్సల్ అయితే సరిపోయింది అన్నారు. క్వాంటిటీ అదన్నీ ఇంకేదో మాకు తోచిందంటే ఇట్లా సింపుల్గా అయితే చేసుకున్నాము. ఇంకా రెడీ అయిపోవాలి ఈవినింగ్ త్వరగా. ఈసారి మా పెద్దమ్మ వాళ్ళందరూ ఉండడం వల్ల హడావిడిగా రెడీ అవ్వడం అలా ఏం లేకుండా లేట్గా ధీమాగా వంటలు ముందే అయిపోయినాయి కాబట్టి లేట్గా ఏం లేకుండా కరెక్ట్ టైంకి రెడీ అయిపోయి అయితే ఉన్నాము. మా అల్లుడు, మా చిన్న అల్లుడు అనమాట, చాలా బుద్ధిమంతుడు. ఇంకా మా పెద్ద అల్లుడు బాగా అల్లరి చేస్తాడు, కానీ చిన్న అల్లుడు మాత్రం బుద్ధిమంతుడు. ఇక్కడ మనమే 2 ఫొటోస్ గురించి అని చెప్పి బిల్డప్ ఇస్తున్నాము. కానీ పార్సల్స్ మాత్రం నేనే చేసిన గాయస్. దాన్ని హీట్ చేస్తారు కదా, బాగా వచ్చింది. అది మాత్రం మా చెల్లి వాళ్ళు కాలేదు చేయడము. ఇంకా తనైతే వేస్తుంది, అందరికీ సమానంగా వేయాలని చెప్పి బాక్స్ క్వాంటిటీ అయితే పెట్టుకున్నాము. అంతే, ఇంకా మనం చేసే పని ఏమి ఉండదు. నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అసలు చెయ్యను. నాలా ఎంతమంది ఉంటారు చెప్పండి గాయస్, నిజంగా చెప్పండి. ఇక్కడ మా పెద్దల్లుడు కూడా బాగా హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా కవర్స్లో అయితే పెట్టేస్తున్నాడు పార్సల్ చేసినవి ఫుడ్. ఇంకా అలాగే చిన్న చిన్న గిఫ్ట్స్ లాగా ఇద్దామన్నట్టు ఇంకా ప్లేట్స్ అయితే తీసుకొచ్చాము. ఇంకా ప్లేట్స్లో ఇంకా బిస్కెట్స్ అవి కూడా వేసి అయితే చేసేసారు. అది క్లిప్ తీయడం మర్చిపోయాను. ఫుడ్ ఎలా ఉందని చూస్తున్నా, టేస్ట్ చూస్తున్నా కదా. టేస్ట్ సో గైస్ ఫైనలీ ఎలా రెడీ అయ్యాము. డెకరేషన్ మా పొట్ట మామ బరువు వేస్తాడు. నీ కలర్ తెల్లగా లేవు, నల్లగా ఉన్నావు, నేను తెల్లగా ఉన్నాను. అంత లేదు తెలుసా, ఈక్వల్ అంత లేదులే. నాకు నీకు చూపి అంతే గైస్, తెల్లగున్న వాళ్ళు ఇలాగే. ఫైనలీ అయితే ఇట్లా రెడీ అయ్యాను నేను. సో ఫైనలీ ఇలా అయితే రెడీ అయ్యాను. ఇంకా సేపట్లో కేక్ కటింగ్. మాకు వచ్చిన దాంట్లో ఇట్లా సింపుల్గా అయితే ఇంట్లోనే చేసుకుంటున్నాము. ఎవరెవరు వస్తున్నారు, ఎలా జరుగుతుంది చూపించేస్తే చేసేయండి.
కానీ ట్రెండ్ ఈ పుట్టినరోజు తప్ప మళ్ళీ రాదు లోపలికి. ఎక్కడికి వచ్చేస్తానమ్మే. ఇక్కడైతే మా చిన్నోడికి రెడీ చేసి మా పెద్దన్నకి ఇచ్చేసాము. మార్నింగ్ నుంచి మా పెద్దన్నకి అవి చెప్పేసాను గుడికి వెళ్ళినప్పుడు అట్లా. నేను మా హస్బెండ్ పిల్లలు నలుగురం అయితే ఆ మ్యాచింగ్ వేసాము. అనుకోకుండానే అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ కూడా అయిపోయింది. మా హస్బెండ్ ఫొటోస్ అంటే చాలా షై అనమాట. అసలు ఫొటోస్ ఎక్కువగా దిగడు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయినట్టయితే సైడ్కి వచ్చేసిండు. ఇంకా తినిపిస్తున్నాడు. తినచ్చు కదా, తినట్లా నవ్వుతున్నాడు. అందరూ హ్యాపీ బర్త్డే పాడితే కొంతమంది పిల్లలు ఏడుస్తారు కానీ వీడన్నీ రివర్స్, వీడు నవ్వుతున్నాడు అందరు వచ్చారని. ఇక్కడైతే మా పెద్దమ్మ మా అయ్యాలు అయితే బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి అయితే వచ్చేసారు. ఇక్కడ ముందు చిన్న యుద్ధం జరుగుతుంది చూడండి కొంచెం ముందుకి. అసలు వీడియో చూసినప్పుడు కూడా మస్తు నవ్వు అయితే వచ్చింది. మా పెద్దమ్మ ఏమో కేక్ పోన్లే కదా అని చెప్పి వీడికి తినిపిస్తే తినచ్చు కదా, వాడికి ఆ చాక్లెటే కావాలంట, అడుగుతున్నాడు అక్కడ చాక్లెట్ కావాలి అని. మా చిట్టి పాప చూడండి ఎంత మంచిగా రెడీ అయిందో నా మేనగాడులో. ఇంకా ఫైనల్ అయితే తినిపించేసింది. ఇంకా మా మావయ్య, మా మేనమామ, మా చిన్న మేనమామ, మా పెద్ద మావయ్య అయితే రావడం అవ్వలేదు. మార్నింగ్ వరకు ఏడే ఉన్నాడు, కాకపోతే అవ్వలేదన్నమాట. ఇప్పుడు మా మావయ్య ఏమో వీడికి డబ్బులు పెడతాడు, నేనేమో తీసుకుంటాను. ఎందుకు వద్దంటామో తెలీదు. అది వద్దు 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 అంటావు, కానీ వాళ్ళు పెడతారు, మనం తీసుకుంటే ఇది జరిగే ప్రాసెస్ అనమాట. అది ఆనవాయితీలా అయిపోయింది. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇస్తూనే ఉంటాడు. ఇంకా యుద్ధం అన్నాను కదా, ఇదేనండి అసలు మెయిన్. మేము ఫంక్షన్లా చేయకపోవడం కారణం ఏంటంటే వచ్చిన ప్రతిసారి అందరూ గిఫ్ట్స్ మనీ ఇవన్నీ తెచ్చేస్తున్నారు. చాలా ఫంక్షన్స్ చేయడం వల్ల ప్రతిసారి ఎందుకు ఆ డబ్బులు ఇవన్నీ ఇచ్చేస్తున్నారు వద్దు అన్నట్టు ఇంక మేమైతే భోజనాలు అయితే పెట్టకుండా పార్సల్స్ అయితే ఇంటింటి పనిచేసినాము. ఇంకెంత వద్దన్నా వినట్లేదే. ఇంకా ఇప్పుడు తీసుకునే ఇచ్చిన వాళ్ళు ఎత్తనే ఉన్నారు, వెళ్ళిపోయారు. ఇంకా మమ్మీ అయితే మార్నింగ్ వెళ్ళి ఇచ్చేసింది, ప్లీజ్ ఏమనుకోకండి అని. అట్లా నచ్చదు. సో అందుకే హ్యాపీనెస్కి ఇస్తారు. ఇదిగోండి మా ఇద్దరు అక్కలు అనమాట. వీళ్ళు కూడా స్వీర దించేశారు బాబుని. మా చిన్నన్న, మా చిన్నోదినమ్మ, మా చిట్టుపొట్టి ఫ్యామిలీ. ఇదిగో మేడం గారు పొద్దున్న వచ్చారు కానీ ఫొటోస్లో ఎక్కడ నాకు దొరకలేదు. ఇంకా మా ఇద్దరు వదినలు, మా చిన్న అన్నయ్య, మా పెద్ద అన్నయ్య అయితే రావడం అవ్వలేదు. పాపం వస్తామని అనుకున్నాడు, చిన్న సిచ్యువేషన్ వల్ల అవ్వలేదు. వీళ్ళు ఫంక్షన్కి వచ్చారే కానీ నాన్ వెజ్ తినలేని పరిస్థితిలో ఉన్నారనమాట, బాగాలేదు. సో అందుకే మా ఊర్మికైతే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఇంకా ఆమె అయితే నాన్ వెజ్ తినలేదు. మా వదిన కూడా తినలేదు, హెల్త్ బాగాలేదని చెప్పి. వీడిది కదండి ప్రేమ అంటే. వాళ్ళ తమ్ముడు గురించి వెళ్ళి బొమ్మలు తీసుకుని ఇచ్చాడు, మనీ తీసుకోలేదని చెప్పి వీడి ఇంటికి పోయి తీసుకొచ్చి ఇచ్చిండు అనమాట మా జయబాబు. సో చాలా వీడియో క్లిప్సే మిస్ అయిపోయి, ఎందుకంటే తీసేవారు లేక అందరం అట్లా సోదిలో ఉండిపోయాం. వీడియోస్ తీసుకోవాలి అలా లేదు ఆ సిచ్యువేషన్కి. ఇంకా సింపుల్గా అయితే ఇలా జరిగింది బర్త్డే. ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి ప్లీజ్. అబ్బా ఆ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.